ఏ మనిషి కూడా స్వతహాగా నీతి పరుడు కాదు. జన్మత కర్మత ఏ నరుడు కూడా నీతి పరుడు కాడు. ఏ ఖండానికి సంబంధించిన వాడైనా, ఏ జాతికి సంబంధించిన వాడైనా, ఏ దేశస్థుడైనా, ఏ మతస్థుడైనా కూడా ఏ వ్యక్తి స్వతహాగా నీతి పరుడు కాదు. అంటే బై నేచర్ నో వన్ ఈజ్ అ రైచియస్ పర్సన్. నేను నీతిమంతుడను, వారు నీతిమంతులు, వీరు మంచివారు అని లోకం మాట్లాడొచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నీతిమంతుడు ఒక్కడూ లేడు. సో లోకంలోనికి వచ్చినటువంటి ప్రతి నరుడు నీచుడే కానీ నీతిమంతుడు కాడు. చాలా మంది వారిని వారు నీతిమంతులు అనుకుంటారు. అలాంటి వారు ప్రభు కన్నా ముందు కాలంలో ఉన్నారు, ప్రభు ఉన్న సమయంలో ఉన్నారు, ప్రభు వెళ్ళిపోయి 2000 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికి కూడా ఉన్నారు. యెషయా గ్రంథంలో 64:6 మీరు రాసుకునేవారు రాసుకోండి, నేను తిప్పమన్నప్పుడే తిప్పండి, అవసరం లేకుండా తిప్పాల్సిన అవసరం లేదు. సో యెషయా 64:6లో మా నీతి క్రియలు మురికి గుడ్డ వలె నాయను అని రాయబడి ఉంది. సో మనిషి ఇది నా నీతి అని అనుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు అది నా ఎదుట మురికి గుడ్డతో సమానం. చాలా మందికి బాహ్యపరమైనటువంటి పాపపు అలవాట్లు ఉండవు. సో వారు చిన్నప్పటి నుండి ఒక నిష్ఠతో పెరుగుతారు, ఒక నియమంతో పెరుగుతారు, కనుక వారు నీతిమంతులు అనుకుంటారు. సమాజం కూడా వారికి అట్లాంటి సర్టిఫికేట్ ఇచ్చేస్తుంది, వీరు ఏ చెడు అలవాటు లేని వారు కనుక వీరు నీతిపరులు. కానీ దేవుడు అంటున్నాడు మన నీతి క్రియలన్నీ కూడా ఆయన దృష్టిలో మురికి గుడ్డలతో సమానం. ఇప్పుడు తిప్పండి రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 10 నుండి 12 వరకు నేను చదువుతున్నాను. ఇందును గురించి రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించు వాడెవడును లేడు, దేవుని వెదుకు వాడెవడును లేడు, అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. సో నీతిమంతుడు ప్రపంచంలో మొదటి మానవుడి నుండి చివర పుట్టబోయేటువంటి నరుడి వరకు దేవుడి చేత నీతిపరులుగా చేయబడిన వారు తప్ప ఒక్కడు లేడు. అండ్ నీతి లేనటువంటి వాడు దేవుణ్ణి వెతికేటువంటి వానిగా ఉండడు. నీతి లేనటువంటి వాడు త్రోవ తప్పిపోయినటువంటి వాడు, నీతి లేనటువంటి వాడు పనికి మాలినటువంటి వాడు, నీతి లేని వాడు మేలు చేయలేడు. అందుకనే ఎవరిని కూడా మనం వీరు మంచివారు అనలేం. యేసుక్రీస్తుకు అవతల మంచి అనేదే లేదు, మంచివారు అనేదే లేదు. సో ఇలాంటి వారిని దేవుడు తన యొక్క అపారమైనటువంటి కృప చేత వెదికి రక్షించుటకు ఇష్టపడ్డాడు. అక్కడే 3వ అధ్యాయం 22, 23లో మనం చూస్తే 23 మొదట చదువుతాను. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. అందరూ పాపం చేశారు, పాపుల్లో భేదము లేదు, మనుషుల్లో పాపము చెయ్యని వారు ఒక్కరూ లేరు. ఇప్పుడు 22 చూస్తే అది యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. సో ఇక్కడ ప్రతి పాపి యేసుక్రీస్తు సిలువలో చేసినటువంటి విమోచన కార్యమునందు విశ్వాసం ఉంచితే, ఆ రక్షకుడి యందు విశ్వాసం ఉంచితే ఆ రక్షకుడు వారిని వారి పాపముల నుండి రక్షించి వారికి దేవుని నీతిని అనుగ్రహిస్తాడు, దేవుని నీతిని వారికి దయచేస్తాడు.